ఇప్పటిదాకా జరిగిన కథ. దుర్గా అనే అమ్మాయి తన తండ్రి సద్గతికి ప్రాప్తయ్యారు అనే వార్త విని లండన్ నుంచి నిజామాబాద్కి వస్తుంది. జమీందారులైనందుకు ఇక్కడ వాళ్ళ తండ్రి లేదా వాళ్ళ తాత హయాం నడుస్తుంది అనుకున్న దుర్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ జైజేలు విని ఆశ్చర్యపడుతుంది. ఒకనాడు ఊరి వాళ్ళని పిలిచి శివరాయ్ పేరు ఎత్తద్దు అని హెచ్చరిస్తుంది. దానితో ఊరి వాళ్ళు తిరగబడతారు. ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో పనిచేసే రంగయ్య కూడా పని మానేస్తా అంటే అతన్ని ఆరాధిస్తుంది దుర్గా. శివరాయ్ గురించి చెప్పమని అడుగుతుంది. అప్పుడు రంగయ్య శివరాయ్ కంటే ముందు తనకి ఔరంగజేబ్ గురించి తెలియాలి అని చెప్తాడు. ఎలా ఔరంగజేబ్ పదవి కోసం తన అన్నా తమ్ముళ్లతో పాటు సొంత తండ్రిని కూడా వదలలేదో వివరిస్తాడు. అతను హిందువులని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో అని విషయం చెబుతాడు. అప్పుడు 1630 ఫిబ్రవరి 19 మహాశివరాత్రి రోజు శివాజీలా పుట్టిన పిల్లాడు ఛత్రపతి శివాజీ మహారాజ్లా ఎలా మారాడు అనేది ఈ వీడియో. రంగయ్య, శివరాయ్ గురించి వినటం ఇదే మొదటిసారి, కానీ ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఉందమ్మా, మన పూర్వీకుల రక్తం మనలో ప్రవహించినప్పుడు వాళ్ళ శక్తి మనకి తెలుస్తుంది. అలాంటి ఒక శక్తి మా శివరాయ్. అతను వ్యక్తిలా పుట్టి వ్యక్తిత్వంగా ఎదిగి వ్యవస్థలా మారాడు. ఈరోజు శివరాయ్ కేవలం ఒక వ్యక్తి కాదు, అతను ఒక వ్యవస్థ. హీఈస్ నాట్ జస్ట్ అ మ్యాన్, హీఈస్ అ సిస్టమ్, హీఈస్ అ బ్రాండ్. ఒక వ్యక్తి వ్యవస్థలా ఎలా మారాడు రంగయ్య? ఇప్పుడు నేను నీకు చెప్పబోయే కదా సముద్రంలో నీటి చుక్కంత. దానితో నీకు రుచి తెలుస్తుంది. కానీ శివరాయ్ గురించి మొత్తం తెలుసుకోవాలి అంటే అది నువ్వు స్వయంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటా రంగయ్య, ముందు ఆ నీటి చుక్క రుచి చూపించు. శివరాయ్ పుట్టినప్పుడు ఔరంగజేబ్ ఔరంగాబాద్ లో తన తండ్రి సైన్యానికి సుబేదార్. అతని అక్కడ పోస్ట్ చేయడానికి కారణం నైజాం షాహీ నార్త్ బార్డర్, ముఘల్ సామ్రాజ్యం సౌత్ బార్డర్ కలిసేది అక్కడే. ఔరంగాబాద్ కంటే ముందు దాన్ని కిర్కీ అని పిలిచేవారు. కిర్కీ అంటే విండో, అంటే నైజాం సామ్రాజ్యంలోకి అది ఒక విండో అన్నమాట. ముఘలీయులు డెక్కన్ని స్వాధీనం చేసుకోవాలి అంటే కిర్కీని ముందు సాధించాలి. అందుకు ముఘలీయులు ఇంకా ఆదిల్ షాహీ కలిసి నైజాం షాహీ పైన దాడి చేశారు. శివరాయ్ వాళ్ళ నాన్న షాజీ రాజే నైజాం షాహీ సైన్యంలో జాగీర్దార్. నైజాం కోసం యుద్ధం చేసేవాడు. యుద్ధంలో ఓడిపోయిన నైజాం షాహీ సైన్యాన్ని ఆదిల్ షాహీ స్వాధీనం చేసుకున్నాడు. వీరుడైన షాజీకి ప్రాణదండం ఇద్దామనుకున్నారు, కానీ ఇవ్వలేదు. కారణం అతనికి మరాఠా బలగం ఎక్కువ. అందుకు అతన్ని బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు షాజీ గారు పెద్ద కొడుకు సంభాజీని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర శివరాయ్ ఇంకా అతని తల్లి జీజాబాయిని ఉంచాడు. అప్పుడు శివరాయ్ వయసు 7 సంవత్సరాలు. ఒక లేడీని ఇంకా ఇంత చిన్న పిల్లోడిని వదిలేసి వెళ్ళిపోయాడా? మా తల్లి జీజాబాయి ఆషామాషి ఆడది కాదు, తనే ఒక భవాని, ఓ ఆదిశక్తి. షాజీ గారి మనుషుల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటుంది అనే ధైర్యంతోనే అక్కడ వదిలేశాడు. అక్కడ పనులన్నీ చూసుకుంటూ శివరాయ్ని పెంచింది. అంటే కేవలం తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇచ్చి పెంచలేదమ్మా. ఒంటిలో ధైర్యం, రక్తంలో పౌరుషం, మనసులో ధర్మంపై గౌరవంతో పెంచింది. నైజాం షాహీ సైన్యంలో జాగీర్దారుగా ఉన్నప్పుడు షాజీ గారికి 1000 ఊర్లు ఇంకా శివనేరి కిలా ఇచ్చారు. కానీ నైజాం షాహీ యుద్ధంలో ఓడిపోయినాక అది అంతా ముఘలీయులకి వెళ్ళిపోయింది. 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు శివరాయ్ ముఘలీయులు ఇంకా ఆదిల్ షాహీ సైన్యం ఆ 1000 ఊర్లని ధ్వంసం చేయటం కళ్ళారా చూశాడు. ఆ పసి మనసులో అప్పుడే స్వరాజ్యం అనే భావం కలిగింది. స్వరాజ్యం అనగా ఫ్రీడమ్. శివరాయ్ పెరిగే వయసులో ఎవ్వరికీ తల వంచలేదు. పూర్తి స్వేచ్ఛతో పెరిగాడు. తను పెరిగిన చోటు కొండలు గుట్టలు ఉన్న ప్రాంతమైనందుకు వ్యవసాయానికి పనికొచ్చేది కాదు. అందుకు ఆ చోటుని ముఘలీయులు కానీ ఆదిల్ షాహీ కానీ పట్టించుకునేవారు కాదు. దానివల్ల శివరాయ్కి సంపూర్ణ స్వేచ్ఛ ఉండేది, ఫుల్ ఫ్రీడమ్. ఒకవైపు దేశం మొత్తం అయితే ముఘల్ లేదా సల్తనత్ కింద బానిసలా బతుకుతుంటే శివరాయ్ స్వేచ్ఛగా ఉండేవాడు. అది అతనికి చాలా బాగా నచ్చేది. అందుకు దేశానికి కూడా సంపూర్ణ స్వరాజ్యం దొరకాలి అని అతని జీవితం మొత్తాన్ని స్వరాజ్యానికి అంకితం చేశాడు. శివరాయ్ చిన్నప్పటి నుండే రామాయణం ఇంకా మహాభారతం లాంటి ఇతిహాసాలని, గ్రంథాలని, వేదాలని మరియు ఇతర ధార్మిక పుస్తకాలని చదివాడు. తల్లి జీజాబాయి దగ్గర హిందూ వీరుల కథలు వినేవాడు. దాదాజీ కొండేవరే యోధుడి దగ్గర గుర్రపు సవారి, విల్లు బాణాల విద్య ఇంకా ఎన్నో యుద్ధ రీతులు నేర్చుకున్నాడు. సర్నౌబత్, మోరోపంత్ పింగ్లే లాంటి వాళ్ళతో స్వరాజ్యం ఎలా సంపాదించాలి అని చర్చించేవాడు. ఎల్లప్పుడూ మన గ్రంథాలలో ఉన్న విజ్ఞాన శాస్త్రం గురించి, సాంకేతికం గురించి ఆలోచించేవాడు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ.
అభివృద్ధి అంటే ప్రోగ్రెస్ గురించి ఆలోచించేవాడు, చర్చించేవాడు. తన సలహాదారులు మాత్రం 16 సంవత్సరాల కుర్రాడికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యపడేవాడు. అందుకే అతన్ని గౌరవించేవాడు. కేవలం జాగీర్దార్ షాహాజీ గారి కొడుకని కాదు, అతనికి ఉన్న కాంపిటెన్సీ వల్ల గౌరవించేవాడు. అతను తీసుకున్న నిర్ణయాలన్నిటికీ అంగీకరించేవాడు. అలాంటి ఒక నిర్ణయమే పాడుపడిన కిలాలని బాగు చేయటం. అప్పటిదాకా ఆ కిలాలు వ్యభిచారానికి వాడేవాడు. డ్రైనేజ్ సిస్టమ్ గాని, వాటర్ సిస్టమ్ గాని సరిగ్గా ఉండేది కాదు. గోడలు ఇరిగిపోయి ఉండేది. ధాన్యం దాచుకోవటానికి సరైన చోటు ఉండేది కాదు. అక్కడ జనాలకి ఫైటింగ్ స్పిరిట్ ఉండేది కాదు. అందుకే శివరాయ్ చేసిన మొట్టమొదటి పని అవన్నిటినీ సరిచేయటం. వ్యభిచారాన్ని ఆపిచ్చేసి డ్రైనేజ్ ఇంకా వాటర్ సిస్టమ్ ని సరిచేశాడు. ధాన్యం దాచుకోవడానికి ధాన్యాగారాలని నిర్మించాడు. ఆ తరువాత ఆ కిలాపై ఆర్మీ బేస్ తయారు చేశాడు. అక్కడ ఆర్మీ బేస్ తయారు చేస్తే దాని అడ్వాంటేజ్ ఏముంటుంది రంగయ్య? మంచి ప్రశ్న. మరాఠాలు ఉన్న చోట ప్లెయిన్ ల్యాండ్స్ ఉండేవి కావు. అవన్నీ కొండలు గుట్టలు ఉన్న ప్రదేశం. ఒక సైన్యం యుద్ధం చేయడానికి కావాల్సిన ముఖ్యమైనది ప్లెయిన్ ల్యాండ్. కానీ శివరాయ్ దగ్గర ఉన్న భూమి ప్లెయిన్ ల్యాండ్స్ కానందుకు ఆ ఫోర్ట్లని రిపేర్ చేసి ఆర్మీ బేస్ తయారు చేసుకున్నాడు. లోయల్లోకి గాని, కొండలు గుట్టల్లోకి గాని పెద్ద సైన్యం రావడం కష్టం. ఒకవేళ రావాలి అంటే ఒకరి వెనుక ఒకరు రావాలి తప్ప ప్లెయిన్ ల్యాండ్ లాగా సైన్యం మొత్తం ఒకేసారి రాలేదు. అది శివరాయ్ అడ్వాంటేజ్ లాగా మార్చుకుంది. ఫోర్ట్ మీద ఉన్నందుకు హైట్ అడ్వాంటేజ్ లభిస్తుంది. కింద ఉన్న సైన్యం మీద ఒక రాయి కూడా ఆయుధంలా పనిచేస్తుంది. అప్పట్లో వడ్రంగులు, రైతులు ఇంకా ఇతర కార్మికులకి 6 నెలల పని ఉండేది అంతే. మిగతా 6 నెలలు ఖాళీగా ఉండేవారు. అందుకు సంపాదన కేవలం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే ఉండేది. శివరాయ్ ఇది గమనించి మరాఠా సైన్యంలో సైనికులతో పాటు 6 నెలల కోసం మిగతా కార్మికులని కూడా చేర్చుకున్నాడు. వాళ్ళ పని శత్రువులు వస్తే కిలాపై నుంచి రాళ్ళు విసరడం. దానికి సైనికుడే అవ్వాల్సిన అవసరం లేకపోయింది. ఆ తరువాత ముఘల్ సైన్యంలో ఉన్న లూప్ హోల్స్ చూశాడు. నేను నీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను. బాద్షా ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మందిని తీసుకుని వెళ్తాడు అని. అది శివరాయ్ పసిగొట్టాడు. వాళ్ళలో సైనికులు సగం అంతే, మిగతా వాళ్ళు అందరూ మామూలు కార్మికులు అని గమనించాడు. అంతేకాకుండా ఇంకొకటి కూడా తెలుసుకున్నాడు. అసలైన బలం మన్సబ్దారుల దగ్గర ఉంది. ఎందుకంటే సైన్యాన్ని నిర్వహించేది వాళ్ళే. కానీ వాళ్ళలో చాలా మంది మన్సబ్దారులకి ఒకరంటే ఒకరు పడదు. ఈ విషయం కూడా శివరాయ్ తెలుసుకున్నాడు. ఎంతేకాదు, నీకు ఇంకో విషయం కూడా చెప్పాను. ముఘలీయులు తప్పు చేసిన హిందూ రైతుల పొలాలని గాడిదతో దున్నించేవారు. అందుకు అది అపశకునం అని భావించి ఆ పొలాన్ని పంట పండించడం కోసం వాడేవారు కాదు. గుర్తుందా? అవును, గుర్తుంది. దానికి ఓ అద్భుతమైన పరిష్కారం కనిపెట్టాడు శివరాయ్. గాడిదతో దున్నిన భూమిని బంగారపు నాగలితో దున్నించాడు. ఆ దోషం పోతుంది అని రైతులను నమ్మించాడు. దానితో రైతులకి కొండంత ధైర్యం కలిగి ఆ పొలాల్లో మళ్లీ పంట పండించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా లాభం సంపాదించి శివరాయ్కి ట్యాక్స్ కూడా కట్టారు. అలా శివరాయ్ ట్రెజరీలో లెజిటిమేట్ మనీ రావడం మొదలైంది. అవే డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఆర్మీని చూసుకునేవాడు. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఔరంగజేబ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, శివరాయ్ కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. కాకపోతే ఔరంగజేబ్ దోచుకునేవాడు, శివరాయ్ మాత్రం వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లోంచి కొంచెం కలెక్ట్ చేసేవాడు. అండ్ ఆ రైతులు సంతోషంగా ఇచ్చేవారు. ఏదైనా పండగ వచ్చినప్పుడు స్వయంగా యాత్రలు జరిపించడానికి చందాలు ఇచ్చేవాడు. శివరాయ్ ఎప్పుడు ఫోర్స్ చేసేవాడు కాదు. కానీ ఆ డబ్బులు సరిపోయేవి కాదు. ముఘల్ సామ్రాజ్యంపై యుద్ధం చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి అని శివరాయ్కి తెలుసు. అందుకు వేరే మోడ్ ఆఫ్ లెజిటిమేట్ ఎర్నింగ్స్ గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఖచ్చితంగా నిజం అని నేను చెప్పలేను. రాజ్గఢ్ అని ఒక కిలాని రిపేర్ చేయించేటప్పుడు అక్కడ ఎంతో విలువైన నిధులు దొరికినాయని లోకల్స్ చెప్తూ ఉంటారు. అంటే అమ్మ భవానీ కూడా మా శివరాయ్తో ఉన్నట్టు. అలా అందరికీ ఉపాధి కల్పించిన శివరాయ్ పూణేని ఒక బిజినెస్ హబ్ తయారు చేశాడు. అతని సైనికులకి ప్రాపర్ వెపన్ ఇంకా ఆర్మర్స్ ప్రొవైడ్ చేశాడు. ఈ విషయం మెల్లగా ఆదిల్ షాహీ చెవులో పడింది. శివరాయ్ తండ్రి షాహాజీ గారికి కబురు పంపాడు, కొడుకుని అదుపులో పెట్టుకోమని. దానికి షాహాజీ గారు జవాబుగా, నా కొడుకు నా మాట వినడు, మీకు ఏది సరి అనిపిస్తే అది చెయ్యండి అని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? ఎందుకంటే కొండల్లో తన కొడుకు మీద గెలిచే మగాడు లేడని షాహాజీ గారికి బాగా తెలుసు. ఓ అప్పుడు ఆదిల్ షాహీ పురందర్ ఫోర్ట్ ని అటాక్ చేయమని తన ఫుల్ ఫోర్స్ ని పంపాడు. కానీ శివరాయ్ యుద్ధ రీతులతో ఆ పెద్ద సైన్యాన్ని మరాఠా చిన్న సైన్యం ఓడించింది.
అప్పుడు వచ్చింది 16 ఏళ్ల శివరాయ్కి ఫుల్ కాన్ఫిడెన్స్. ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు. 16 అంటే 16 కదా? అవును. 16 ఏళ్లకే ఇంత చేశాడా? శ్రీకృష్ణుడు కంసుడిని చంపినప్పుడు అంతకంటే చిన్నగా ఉండేవాడు. మనసులో సంకల్పం ఉంటే వయసుతో పని లేదు. సూపర్బ్ గా చెప్పావు రంగయ్య. ఆ తర్వాత ఏమైంది? ఆదిల్ షాహి ఆ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా శివరాయ్ని ఓడగొట్టాలి అని అనుకున్నాడు. అవి శివరాయ్ వాళ్ళ తండ్రి షాహాజీ రాజే గారు విజయనగరంపై గెలుస్తున్న రోజు. అందుకు ఆదిల్ షాహి అతన్ని బాగా గౌరవించేవాడు. అది మిగతా జాగీర్దారులకి నచ్చేది కాదు. షాహాజీ గారి మీద ఈర్ష పెంచుకున్నారు. వాళ్ళలో ఒకడు అఫ్జల్ ఖాన్. షాహాజీ గారిని మానసికంగా తప్పగొట్టాలి అంటే కొడుకు శివరాయ్ని చంపాలి అని కుట్ర పన్నాడు. ఆదిల్ షాహి శివరాయ్ పై మళ్లీ దాడి చేద్దాం అనుకుంటున్నాడు అని తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తాను అని ముందుకొచ్చాడు. అఫ్జల్ ఖాన్ బాహుబలం తెలుసుకున్న ఆదిల్ షాహి వెంటనే ఒప్పుకున్నాడు. అఫ్జల్ ఖాన్ పెద్ద సైన్యాన్ని వేసుకుని శివరాయ్ వైపు పోయి. మరాఠా సైన్యం ముఘల్ ఇంకా ఆదిల్ షాహి సైన్యంతో పోలిస్తే చాలా చిన్నది. ముఖాముఖి యుద్ధం చేస్తే ఓడిపోతాడు అని తెలుసుకున్న శివరాయ్ కోంకన్ లో ఉండి యుద్ధం చేయాలి అని నిర్ణయించుకుంది. అక్కడ సహ్యాద్రి కొండలు, పెద్ద పెద్ద లోయలు ఉండే ప్రదేశం. ఆ చుట్టుపక్కన ఉన్న ఫోర్ట్లని రిపేర్ చేసి సైన్యానికి గొరిల్లా టెక్నిక్స్ నేర్పాడు. శివరాయ్ యుద్ధ రీతి ప్రకారం పూణే ఇంకా కొంకన్ మధ్యలో ఉన్న లోయ అతనికి చాలా కీలకమైనది. దాని పేరే జావ్లీన్. మొట్టమొదటి కారణం అక్కడ నుంచి ప్రవహించే కోయినా నది. నీటి కోసం అది చాలా ముఖ్యం. రెండవ కారణం ఎత్తైన కొండలు. అవి ఎంత ఎత్తుగా ఉంటాయి అంటే వాటిని చూస్తే అవి మనం పైన పడిపోతాయి అనిపిస్తుంది. మూడోది అక్కడ ఉన్న దట్టమైన అడవి. నాలుగోది ఆ చుట్టుపక్కల ఉన్న 13 కిలాలు. దానికి శివరాయ్ తన సైన్యాన్ని హార్ష్ కండిషన్స్ లో ట్రైన్ చేశాడు. ఆ టెరెన్ కి కండిషన్స్ కి అలవాటు పడటానికి. దానివల్ల యుద్ధంలో మరాఠాలకు చాలా అడ్వాంటేజ్ దొరుకుతుంది. శత్రు సైన్యానికి అడవుల్లో ఆలోచించే యోగ్యత పోతుంది. అది మరాఠాలకి బెనిఫిట్ అవుతుంది. అప్పుడు మరాఠాలు శత్రువులకి కిల్లింగ్ మషీన్స్ లా కనిపించారు. శివరాయ్ మరాఠాలు అందరూ తనతో చేతులు కలపాలి అనుకున్నాడు. దానికి చాలా మంది ఒప్పుకున్నారు కూడా. కానీ ఒక్క కమ్యూనిటీ తప్ప, వాళ్ళే మోరేలు. శివరాయ్ యుద్ధం కోసం కావాలి అనుకున్న జావ్లీ లోయ మోరేలది. వాళ్ళు అక్కడ లోకల్స్. వాళ్ళ ప్రకారం పురందర్ ఫోర్ట్ పై సాధించిన విజయం పెద్ద విజయం కాదు. అంతేకాకుండా షాహీలకు గాని ముఘలియులకు గాని వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళని ద్రోహులుగా చూస్తారు. ద్రోహులకు శిక్ష ఒక ఏనుగుతో తలని తొక్కించి చంపేవాడు. అందుకు వారు వ్యతిరేకించారు. అంతేకాకుండా వేరే ఊరులకి వచ్చి రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవారు. అందుకు శివరాయ్ వాళ్ళకి ఉత్తరం రాశారు, వెంటనే ఇలాంటి పనులు మానేసి ఆదిల్ షాహీతో యుద్ధం కోసం తనతో చేతులు కలపమని. ఇది ఇలా ఉండగా అటు ఆదిల్ షాహీ సైన్యంలో ఒక లాబీ ఫామ్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ యాంటీ భోస్లే లాబీ. షాహాజీ రాజే భోస్లే ఇంకా శివరాయ్ భోస్లేకి వ్యతిరేకం. భోస్లే అనేది మీ ఇంటి పేరు అని నీకు మొదట్లో చెప్పారు, గుర్తుందా? అది మర్చిపోయే విషయమే కాదు రంగయ్య. ఈ యాంటీ భోస్లే లాబీకి లీడర్ అఫ్జల్ ఖాన్. ఇతని తండ్రి ఒక వంటవాడు. అందుకు సైన్యంలో అఫ్జల్ ఖాన్ ని చిన్న చూపు చూసేవాడు. అందుకే ఎప్పుడెప్పుడు అధికారం జతాయించాలి అని ఎదురు చూసేవాడు. అందుకే భోస్లేలపై గెలిచి సత్తా చూపించాలి అనుకున్నాడు. అక్కడ శివరాయ్ 1656లో చాలా అవకాశాలని దుర్వినియోగం చేసుకున్న మోరేలపై జావలీలో యుద్ధానికి దిగాడు. చంద్రరావు అనే మోరేల నాయకుడు తనకు తానే రాజు అని భావించేవాడు. అతనిపై శివరాయ్ గెలిచి మోరోపంత్ పింగ్లే సహాయంతో ప్రతాప్గఢ్ కిలాని కట్టాడు. మోరోపంత్ పింగ్లే, ఈ పేరుని గుర్తుపెట్టుకో. ఇతడు శివరాయ్ కలగన్న స్వరాజ్యంలో చాలా కీలకమైన పాత్ర వహించాడు. పేరు గుర్తుందిగా, మోరోపన్ పింగ్లీ. శివరాయ్ జావ్లీలో గెలిచాక చాలా మంది మోరేలు అతని సైన్యంలో చేరారు. అప్పుడు జరిగింది శివరాయ్ మరియు మరాఠాల జీవితంలో ఒక పెద్ద సంఘటన. అఫ్జల్ ఖాన్ తన 10,000 సైన్యాన్ని తీసుకుని జావ్లీకి బయలుదేరాడు. ఆ ప్రదేశం చూశాక తన అనుకున్న విధానంలో సైన్యం యుద్ధం చేయలేదు అని గ్రహించాడు. ఒక విషయం అఫ్జల్ ఖాన్ గురించి. అతను ఇంకా షాహాజీ గారు నైజాం సైన్యంలో ఉన్నప్పుడు చాలా యుద్ధాలు ఒకరి పక్కన ఒకరు ఉండి చేశారు. కానీ ఇందాక అన్నట్టు ఆదిల్ షాహీ షాహాజీ గారి పైన చూపిస్తున్న అభిమానం అఫ్జల్ ఖాన్ కి నచ్చేది కాదు. అందుకు చాలా సార్లు దర్బార్లో షాహాజీ గారిని అనరాని మాటలు అని మిస్ట్రీట్ చేసేవాడు. అంతేకాకుండా శివరాయ్ వాళ్ళ అన్న అయిన సంభాజీ షాహాజీ భోస్లేని కూడా కరకాగరిలో అఫ్జల్ ఖాన్ చంపేశాడు. దానికి చాలా థియరీస్ ఉన్నాయి, తీరిక ఉన్నప్పుడు తెలుసు. మన కథకి తిరిగి వస్తే
శివరాయ్ తన దూతలని శాంతి ప్రస్తావన కోసం అఫ్జల్ ఖాన్ దగ్గరికి పంపాడు. ఆ తర్వాత ప్రతాప్ గఢ్ కిలా కింద ఒక షామియానాలో మీటింగ్ అరేంజ్ అయింది. ఒప్పందం ప్రకారం ఆ మీటింగ్ లో వాళ్ళ యొక్క 10 బాడీ గార్డ్లు మాత్రమే ఉండొచ్చు. వారు ఒక బాణం గురి దూరంలోనే ఉంటారు. మీటింగ్ కొరకు శివరాయ్తో వెళ్లిన వీరులు సంభాజీ కొండాల్కర్, జీవా మహలా, కాటాజీ ఇంగ్లే, కొండాజీ కంక్, ఏసాజీ కంక్, కృష్ణాజీ గైక్వాడ్, సుర్జీ కటాకే, సిత్తి ఇబ్రాహిం, విసాజీ మురంబక్ మరియు సంభాజీ కర్వార్. అఫ్జల్ ఖాన్ తో వచ్చిన 10,000 మంది సైనికులు ప్రతాప్ గఢ్ కిలా కింద రావడం అసాధ్యం. అందుకు 17 మంది సైనికులని మాత్రమే తెచ్చుకున్నారు. శివరాయ్ సైన్యంలో 10 మంది శివరాయ్తో వెళితే మిగతా వాళ్ళు కొంత దూరంలో ఉన్నారు. శివరాయ్ పథకం ప్రకారం షామియానాలోంచి ఒకవేళ ఎవరిదైనా అరుపు వినిపిస్తే షామియానా బయట ఉన్నవారు శంఖం మోగిస్తారు. అది వినిపించిన మరోక్షణం దగ్గరలో ఉన్న దళంలో ఒకరు తన శంఖం మోగించి అఫ్జల్ ఖాన్ 1700 మంది సైన్యంపై యుద్ధానికి దిగుతారు. ఆ శంఖం చప్పుడు వినగానే దూరంలో ఉన్న మరాఠా సైన్యం మిగతా అఫ్జల్ ఖాన్ సైన్యంపై దాడి చేస్తారు. ఇది అంతా ఎలా ప్లాన్ చేశాడు అంటే అరుపు విన్న 10 సెకండ్లో దాడి మొదలైపోవాలి. సమావేశం మొదలైంది. అఫ్జల్ ఖాన్ శివరాయ్ని చంపేద్దామను. అందుకు ఒక చిన్న కట్యార్ అంటారు, దాన్ని తన కోట్లో పెట్టుకున్నాడు. కానీ శివరాయ్ దూరదృష్టి కలిగినదే. అందుకు ఆ మీటింగ్ కి పగడబందీగా వెళ్ళాడు. తన బట్టల్లో కవచం వేసుకుని దగ్గర వాగ్ నాకా అనే ఒక ఆయుధాన్ని పెట్టుకున్నాడు. అఫ్జల్ ఖాన్ 6 అడుగుల 7 అంగుళాలు ఉండేవాడు. అఫ్జల్ ఖాన్ శివరాయ్ని కౌగలించుకునేటట్టు చేసి చేతిలో ఉన్న కత్తితో శివరాయ్ని వీపులో పొడిచాడు. కానీ కవచం వేసుకున్న శివరాయ్కి ఏం కాలేదు. వెంటనే శివరాయ్ తన చేతిలో ఉన్న వాగ్ నాకాతో ఒక్కసారి పులిలా అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చేశాడు. దానితో అఫ్జల్ ఖాన్ చావు కేక పెట్టాడు. షామియానా బయట ఉన్న సైనికుడు అది విని శంఖం మోగించాడు. వెంటనే రెండో శంఖం మోగింది. ఇక్కడ షామియానాలో అఫ్జల్ ఖాన్ బాడీ గార్డ్ బడా సయ్యద్ శివరాయ్ పై కత్తితో దాడి చేశాడు. వీరుడు జీవా మహలా అతన్ని అట్టుకుని చంపేశాడు. అఫ్జల్ ఖాన్ లాయర్ అయిన కృష్ణ భాస్కర్ కుల్కర్ ని శివరాయ్ పై దాడి చేస్తే అది అడ్డుకుని శివరాయ్ అతన్ని చంపేశాడు. ఈ గ్యాప్ లో అఫ్జల్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు సంభాజీ కొండాల్కర్ కొంతమంది సైన్యంతో అతన్ని వెంటాడి పట్టుకుని తన నరికేశాడు. కాన్హోజీ జేదే అనే కమాండర్ ఆధీనంలో అఫ్జల్ ఖాన్ 1500 మంది సైన్యంపై క్యానన్స్ తో దాడి చేశారు. ఏం జరుగుతుందో ఆలోచించే లోపల ప్రాణం తీశారు. మూసే ఖాన్ అనే ఒక లెఫ్టినెంట్ యుద్ధ భూమిని వదిలి పారిపోయారు. మిగతా 9,000 మంది సైన్యంపై మోరే పంత్ పింగ్లే అడవి నుంచి, రాగే ఆత్రే ఎడమ పక్కన నుండి మరియు నేతాజీ పాల్కర్లు కుడి పక్కన వాయ్ అనే ఊరి నుండి దాడి చేశారు. శత్రు సైన్యానికి నాయకత్వం వహించేవారు లేక గందరగోళంలో పడిపోయారు. మరాఠాలు వాళ్ళని వెంటాడి చంపేశారు. ఆదిల్ షాహీ నియంత్రణలో ఉన్న 23 కిలాలని మరాఠాలు కబ్జా చేశారు. అఫ్జల్ ఖాన్ నరికిన తలని రాజ్గఢ్ లో ఉన్న శివరాయ్ తల్లి జీజాబాయికి పంపారు. తన భర్తతో అమర్యాదగా ప్రవర్తించి పెద్ద కొడుకుని చంపిన వాడి నరికిన తల చూసి ఆ తల్లి క్రోధం చల్లారింది. యుద్ధం ముగిసాక సిద్ది హిలాల్ అనే ఆదిల్ షాహీ జనరల్ మరాఠాలతో చేతులు కలిపాడు. అఫ్జల్ ఖాన్ 2 కొడుకులని బందీ చేసుకోకుండా వదిలేమని ప్రతాప్ రావు మోరేకి శివరాయ్ ఆదేశించాడు. అంతేకాకుండా ఇస్లాం పద్ధతుల ప్రకారం అఫ్జల్ ఖాన్ కి అంత్యక్రియలు జరిపించాడు. శివరాయ్ అంటాడు, మనిషి చనిపోయాక శత్రుత్వం కూడా చనిపోవాలి అని. శ్రీరామచంద్రుడిలా రావణాసుడు చనిపోయాక రాముడు అన్న మాట కూడా అదే. మా శివరాయ్ ధర్మ రక్షకుడే కాదు, ధర్మాన్ని పాటించేవాడు కూడా. యుద్ధంలో గౌరవ ఖడ్గం అంటే స్వోర్డ్ ఆఫ్ ఆనర్ కారోజీ జేదేకి దక్కింది. అతనితో పాటు యుద్ధంలో పాల్గొన్న వీరులందరికీ కడియం ఇచ్చి సత్కరించారు. యుద్ధంలో చనిపోయిన వీరుల కుటుంబ సభ్యులకు మరాఠా సైన్యంలో ఉద్యోగాలిచ్చారు. మగవాడు లేని కుటుంబాలకి పెన్షన్లు ఇచ్చారు. ఈ ఓటమితో ఆదిల్ షాహీకి గట్టి దెబ్బ తాకి ఎన్నో కిలాలని కబ్జా చేసుకున్నారు మరాఠాలు. అందులో ముఖ్యమైనవి విశాల్గఢ్ మరియు పరహాలాగఢ్. దక్షిణ కోకర్లో ఉన్న కిలాలను దోరోజీ పాటిల్ ఇంకా అతని తలం కబ్జా చేశారు. అప్పటి వరకు వ్యక్తిగా బ్రతికిన శివరాయ్ వ్యవస్థగా మారాడు. అతని వ్యవస్థలో కొన్ని విజన్స్ ఉండేవి. అందులో మొదటిది శివరాయ్ తన సైన్యాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం. ఔరంగజేబ్ గురించి చెప్పినప్పుడు మన్సబ్దార్ల గురించి చెప్పారు. వీళ్ళు అవసరం ఉన్నప్పుడు ముఘల్ కోసం యుద్ధం చేస్తారు. కాకపోతే ఇట్స్ మోర్ లైక్ అన్ అవుట్ సోర్స్డ్ ఆర్మీ. పెద్ద యుద్ధం ఏదైనా జరిగితే అన్ని మన్సబ్దార్లు కలిసేవారు. కానీ దీంట్లో లొసుగు అంటే లూప్ హోల్ ఉండేది. ఒక మన్సబ్దార్కి ఇంకో మన్సబ్దార్కి పడేది కాదు.
కారణాలు చాలా ఉండేవి. జాతి, భాష, సంస్కృతి, యుద్ధ రీతులు వగేరా వగేరా. అందుకని శివరాయ్ అలా కాకుండా ఒకటే సైన్యం కోరాడు. ఆ సైన్యానికి ఒకటే లక్ష్యం ఉండాలి, అది స్వరాజ్యమై ఉండాలి. అందుకు జాగీర్దారీ మన్సబ్దారీ సిస్టంలను పడగొట్టి వేరే సిస్టమ్ తయారు చేశాడు. దాన్ని చైన్ ఆఫ్ కమాండ్ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఎలాగైతే పనిచేస్తుందో అదే సిస్టమ్. ఆర్మీ కమాండర్ సర్ నౌబత్ గాయ్, అతని కింద పంచ హజారీ, ఆ తర్వాత హజారీ, కింద జుమేల్దార్, వాళ్ళ కింద హవాల్దార్. వీళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది. ఆహారం సరఫరా చేయడానికి మనుషులు, గూఢాచారులు, రెజిమెంట్స్, స్క్వాడ్రన్స్. శివరాయ్ సైన్యాన్ని నిర్వహించినట్టు అప్పటిదాకా ఎవ్వరూ నిర్వహించలేదు. రెండో విజన్, ఆర్థిక వ్యవస్థను సరిచేయటం. సైన్యాన్ని నిర్వహించాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించడానికి ఆర్థిక వ్యవస్థను బలపరుచుకున్నాడు. దానికి వతందారీ సిస్టమ్ని పడగొట్టాడు. వతందార్ అంటే వంశపారంపర్యంగా వచ్చే భూమిని వీరు రైతులకి ఇచ్చేవారు. ఆ రైతులు పంట పండించి తిరిగి వీళ్ళకి ఇస్తే రైతులకు చాలా తక్కువ డబ్బు ఇచ్చేవారు. ఈ వతందారులు మాత్రం చాలా డబ్బు సంపాదించి ఖిలాలు కట్టుకునేవారు. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఒకరితో ఒకరు పడనందుకు చాలా మంది వతందారులు ఒకరిని ఒకరు చంపుకున్నారు. అంతేకాకుండా ఒక వతందార్ ఇంట్లో పెళ్లి జరిగితే ఇంకొకరు వచ్చి ఆ పెళ్లిలో ఉన్న వారందరినీ చంపేసేవారు. ఇది శివరాయ్ చిన్నప్పటి నుండి చూశాడు. అందుకు వతందార్ అంటే హెరిడిటరీ సిస్టమ్ ని తీసేసి మెరిట్ సిస్టమ్ తెచ్చాడు. యోగ్యత ఉన్న వాడికే భూమి. అందుకు వతందారుల దగ్గర ఉన్న భూమిని కొనుక్కొని రైతులకు తక్కువ ధరకి అమ్మాడు. ఆ రైతులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవారు. ఆ పంటను మంచి ధరకు అమ్మి వచ్చిన లాభాన్ని శివరాయ్కి ట్యాక్స్ రూపంలో కట్టేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ డబ్బు శివరాయ్ సైన్యాన్ని నిర్వహించడం కోసం మరియు మౌలిక సదుపాయాల కోసం తీసుకుంటున్నాడు. వతందారులకు ఇది నచ్చలేదు. కానీ శివరాయ్ వాళ్ళందరినీ దారిలోకి తెచ్చాడు. ఇలా చట్టబద్ధంగా, న్యాయంగా, ధర్మంగా శివరాయ్ డబ్బు సంపాదించాడు. మూడవ విజన్, ముఘల్ సైన్యానికి మన్సబ్దారులు జీతాలు సరిగ్గా ఇచ్చేవారు కాదు. అంటే జీతం ఇచ్చే సిస్టమ్ సరిగ్గా ఉండేది కాదు. ఇట్ వాస్ మన్సబ్దార్స్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్. ఒక్కోసారి 5-10 నెలల వరకు కూడా ఇచ్చేవారు కాదు. దానితో విసుక్కుపోయిన సైన్యం సామాన్య పౌరుల పైన పడి దోచుకునేవారు. ఆడవాళ్ళని, పిల్లలని ఎత్తుకుని వెళ్లి లైంగిక వ్యాపారానికి అమ్మేవారు. మన్సబ్దారులు గాని, బాద్షా గాని ఇది పట్టించుకునేవారు కాదు. పైగా డబ్బులు మిగులుతున్నాయనేసి ప్రోత్సహించేవారు. కానీ మా శివరాయ్ ఇది భరించలేదు. అందుకు సైన్యంలో కఠినమైన నియమాలను అమలు చేశాడు. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. శివరాయ్ పెట్టిన నిబంధనలు ధర్మానికి కట్టుబడి ఉండేవి. మన ధర్మంలో ఆడవారికి అత్యంత స్థానం ఇచ్చాం. మన ధర్మంలో ఆడవారికి ఉన్నత స్థానం ఇచ్చాం. ఆడవారి ఆత్మగౌరవం కోసం యుద్ధాలు చేశాం. అది కేవలం పురాణాలకే శాశ్వతం కాకుండా నిజ జీవితంలో కూడా ఆచరించాడు. అందుకే మరాఠా సైన్యంలో ఎవరైనా గాని ఆడవారిని లేదా పిల్లల్ని వేధిస్తే వాళ్ళకి ప్రత్యేక శిక్ష ఉండేది. అదే మరణదండం. టక్మక్ టోక్ కిలా అని రాయగఢ్లో ఉండేది. దానిపైకి తీసుకుని వెళ్లి తనకెందురుగా కిందకి పారేశారు. నాలుగవది, ఫోర్ట్ ఆఫ్ జంజీని ఆక్రమించుకుని దాన్ని ముఘలియులకి వ్యతిరేకంగా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ చేయటం. ఇది ఇప్పటి తమిళనాడులో ఉంటుంది. ఇలా చేయటానికి కారణం ఈస్టర్న్ కోస్ట్ ని సాధించుకోవటం. ఈస్టర్న్ కోస్ట్ లో పారిస వ్యాపారం పోర్చుగీస్ ద్వారా చాలా జరిగింది. దానితో వాళ్ళు డబ్బు బాగా సంపాదించారు. డచ్ వాళ్ళు ఆఫ్రికా మరియు ఇండియా నుంచి అబ్బాయిలని బలవంతంగా నపుంసకులుగా మార్చేవారు. ఒక టైంలో హైదరాబాద్ నిజాము 20,000 యూనిక్ బాయ్స్ సంవత్సరానికి కొనుక్కునేవాడు తన హారెమ్స్ లో పనిచేయడానికి. 20,000 మంది యూనిక్ బాయ్స్ ని తయారు చేయాలి అంటే 2 లక్షల మంది అబ్బాయిల్ని పట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో డెత్ రేట్ చాలా ఎక్కువ. 10 మంది అబ్బాయిలకి ఆపరేషన్ చేస్తే 9 మంది అబ్బాయిలు చనిపోయి ఒక్కరు బతికేవారు. అందుకు ఒకనాడు డచ్ చీఫ్ ని పిలిపించి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ని ఆపమని హెచ్చరించాడు. శివరాయ్ తో శత్రుత్వం మంచిది కాదు అని గ్రహించి అప్పటి నుండి శివరాయ్ ఏరియాలో ఆ పని చేయడం ఆపేశారు. ఈస్టర్న్ కోస్ట్ ని సాధించుకోవడానికి ఇంకో కారణం ఉండేది. అది ఏంటి అంటే గుర్రాల వ్యాపారం ఆపటం. అప్పట్లో ఒక కావెలరీకి గుర్రాలు చాలా ముఖ్యమైన వేగం కోసం నార్త్ లో ఉన్న ముఘల్స్ అరబ్ దేశాల నుంచి బై రోడ్ గుర్రాల్ని తెప్పించేవారు. కానీ కింద ఉన్న సల్తనతులు వాటిని సముద్రం మార్గాన తెప్పించేవారు. తూర్పు మరియు పడమ తీరాన శివరాయ్ జెండా ఎగురుతున్నందుకు సల్తనత్లు వ్యాపారం తగ్గింది. మెల్లగా సైన్యం కూడా చిందరవందరైంది. ఐదవ విజన్, పోర్చుగీలు సముద్రంలో దిగ్గజం. దే వర్ లైక్ ద జాయంట్స్ ఇన్ ద సీ. వాళ్ళ దగ్గర మర్చెంట్ షిప్స్ ఉండేవి. అందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళ ద్వారానే జరిగేది. సముద్రంలో జరిగే వ్యాపారం వాళ్ళ చేతుల్లో ఉంది.
భారతీయులు ఏదైనా ఎక్స్పోర్ట్ లేదా ఇంపోర్ట్ చేయాలి అంటే భారీ జరిమానా కట్టాల్సి ఉండేది. అది కాకుండా సిద్దీస్ అనే సముద్రపు దొంగలుండేవి. పోర్చుగీలు వారితో అన్అఫీషియల్ గా సంధి కుదుర్చుకున్నారు. అంటే సిద్దీస్ ఇండియన్ షిప్ పైన దాడి చేసేవారు, పోర్చుగీలు వాళ్ళని రక్షించేవారు. దానికి షిప్ యజమాని దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని సగం సగం సిద్దీలతో పంచుకునేవారు. అందుకు శివరాయ్ తన సొంతమైన మర్చెంట్ షిప్స్ తయారు చేసుకున్నాడు. రక్షణ కోసం వార్ షిప్స్ మరియు సీ పోర్ట్స్ ని కట్టించుకున్నాడు. అలాంటి ఒక సీ పోర్టే జంజీరా దగ్గర ఉన్న సింధు దుర్గ్ ఫోర్ట్. సిద్ధులు నివసించేది అక్కడే. వీరు మహాకిరాతకులు, దొంగలు, బందిపోట్లు. వాళ్ళ గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తారు. జంజీరా ఫోర్ట్ దగ్గర కొల్లి అనే ఒక కమ్యూనిటీ ఉండేది. వాళ్ళని దోచుకోవడానికి ఈ సిద్దీలు ఒక షిప్ నిండా మద్యం తెచ్చారు. సగం బ్యారెల్స్ లో లిక్కర్, సగం బ్యారెల్స్ లో వాళ్ళ సైనికులు. కొల్లినందరికీ మద్యం తాగించి మత్తులో ఉన్నప్పుడు మగవానని అందరినీ చంపేశారు. ఆడవారిని ఇంకా పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ లో అమ్మేశారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆ ఏరియా మొత్తం కంట్రోల్ చేశారు. అందుకు శివరాయ్ మర్చెంట్ షిప్స్ ఇంకా వార్ షిప్స్ కట్టి పోర్చుగీలు ఇంకా సిద్దీలను అదుపులో పెట్టాడు. శివరాయ్కి ఉన్న ఇలాంటి విజన్స్ వల్ల ఇన్వేడర్స్ ధర్మ విరుద్ధంగా సంపాదించే డబ్బు తక్కువైంది. తన జనాలకి సంరక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి లాభం వచ్చేలా చేశాడు. డబ్బు సంపాదించే వ్యవస్థ నిర్వహించాడు. జనాలని న్యాయంగా బ్రతకడంతో పాటు వాళ్ళు పోగొట్టుకున్న ఆత్మగౌరవాన్ని తిరిగిచ్చాడు. అప్పట్లో ధర్మబద్ధంగా ఒక రాజు సంపాదించే విధానం కేవలం 3: రైతుల దగ్గర నుంచి అగ్రికల్చర్ ట్యాక్స్, వ్యాపారవేత్తల దగ్గర నుంచి రోడ్ ట్యాక్స్ ఇంకా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ తీసుకుని బదులుగా వాళ్ళకి సంరక్షణ ఇవ్వడు. అయితే నేను చెప్పిన 5 విజన్స్ కేవలం శివరాయ్కి ఉన్న బ్రిలియంట్ ఐక్యూ వల్లనే కాదు. ఔరంగజేబ్కి శివరాయ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్, ఔరంగజేబ్ తన మంత్రులను నమ్మేవాడు కాదు. అతనికి ఎంత అహంకారం ఉండేది అంటే ఎవరి సలహాలు తీసుకోవడం నచ్చేది కాదు. కానీ శివరాయ్ అలా కాదు. సలహాదారుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, ఐడియాసే కాకుండా క్రిటిసిజం కూడా తీసుకునేవాడు. అతను ఒక టీం ప్లేయర్, అందుకే మంచి నాయకుడయ్యాడు. శివరాయ్ రాజు కట్టే ముందు ఒక మంచి వ్యాపారవేత్త. దానికి ఉదాహరణ ఉప్పు ఉత్పత్తి. అప్పట్లో గోవా దగ్గర చాలా మంచి క్వాలిటీ ఉప్పు ఉండేది. పోర్చుగీలు ఆ ఏరియాని కంట్రోల్ చేసి ఉప్పుని చాలా ఎక్కువ ధరకి అమ్మేవారు. సల్తనత్ కి డబ్బు పెద్ద విషయం కాదు కాబట్టి కొనేది. కానీ మామూలు ప్రజలకు కొనడం పక్కన పెట్టు, కనీసం చూడటానికి కూడా వీలు కాకపోయేది. అందుకు శివరాయ్ కోస్ట్ ని మొత్తం తన కబ్జాలో తెచ్చుకుని పోర్చుగీల పైన హెవీ డ్యూటీ ట్యాక్స్ వేయడం మొదలు పెట్టాడు. అందుకు వాళ్ళు ఉప్పు ధర ఇంకా పెంచారు. కానీ సల్తనత్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే డబ్బు ఉన్నా గానీ అది ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అయిపోయింది. వాళ్ళు ఎంతకి అమ్ముతే అంతకి కొనడం కుదరదు అని చెప్పారు. దానితో పోర్చుగీస్ నష్టపోయారు. శివరాయ్ ఉప్పు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసి మామూలు ప్రజలకి కూడా చౌకగా దొరికేలాగా చేశాడు. శివరాయ్ అభివృద్ధి ఔరంగజేబ్ కంట పడటం మొదలైంది. ప్రతి 2 రోజులకు ఒకసారి శివరాయ్ పేరు వినడం మొదలైంది. అది అతనికి నచ్చలేదు. శివరాయ్ పైన యుద్ధానికి షైస్తా ఖాన్ అనే ఒక సుబేదార్ని పంపాడు. అతను ఔరంగజేబ్ కి మేనమామ. అప్పుడు మరాఠా టెరిటరీ పూణే చుట్టుపక్కల వ్యాలీ ఆఫ్ జౌలి, కొంకన్ వి కొన్ని పార్ట్స్, ఆదిల్ షాహి కొన్ని పార్ట్స్, పనహాలా మరియు విశాల్గఢ్ అనే ముఖ్యమైన ఫోర్ట్స్ తో పాటు ఇంకొన్ని చిన్న ఫోర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా తూర్పు తీరాన తమిళనాడు దగ్గర కూడా కొన్ని ఫోర్ట్స్ ఉండేవి. అవన్నిటిని కబ్జా చేసుకుందామని షైస్తా ఖాన్ 1,00,000 మంది సైన్యంతో వచ్చాడు. అందులో క్యావెలరీ, ఫుట్ సోల్జర్స్, ఆర్టిలరీ, పిల్లలు, పెళ్ళాలు, ప్రేయసులు, గొర్రెలు, మేకలు, ఎత్తులు, ఒంటెళ్ళు, ఏనుగులు. సేమ్ ఔరంగజేబ్ లానే. అయితే దీని వల్ల ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే యానిమల్ డ్రాపింగ్స్. ఒక 1,00,000 మంది జనం జంతువులతో పాటు వెళ్తున్నారు అంటే యానిమల్ ఇంకా మ్యాన్ డ్రాపింగ్స్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఆ ఊరి వాళ్ళకి. అంతేకాకుండా జంతువులు పొలంలోకి వెళ్ళిపోతాయి, పట్టపాడు చేస్తాయి, దొరికింది దొరికినట్టు తింటాయి. ఆ దుర్వాసన వల్ల ఊరి ప్రజలు చాలా చిత్రహింసలు పడేవారు. అలా షైస్తా ఖాన్ సైన్యం పూణే చుట్టుపక్కల వచ్చేసింది. కుటుంబాన్ని ఇంకా సైన్యాన్ని రక్షించుకోవడం కోసం శివరాయ్ రాజ్గఢ్ ఫోర్ట్ కి షిఫ్ట్ అయిపోయాడు. సైన్యాన్ని జలాన్లో కలిసిపోమని ఆదేశించాడు. షైస్తా ఖాన్ వచ్చే వరకు శివరాయ్ లేడు. సైన్యం ఏమైందో తెలియదు. అందుకు ఏం చేయాలో అర్థం కాక షైస్తా ఖాన్ అక్కడే లాల్ మెహల్ అని పూణేలో ఉన్న ఒక మెహల్లో ఉండిపోయాడు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల్లో చాలా మంది ఊరి లోపలికి బయటికి వచ్చేవారు, వెళ్ళేవారు. అంతమంది జనంలో ఎవరు ఊరి వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు తెలిసేది కాదు. ఈ 2 సంవత్సరాలు శివరాయ్ ఒట్టిగా కూర్చోలేదు.
ఒక పెద్ద గూఢాచారుల నెట్వర్క్ ని తయారు చేసుకు, అందులో పనోళ్ళు, వంట వాళ్ళు, ఉత్తరాలు పంచేవాళ్ళు, అలా చాలా మందిని పెట్టాడు. షైస్తా ఖాన్ మీద గెలవడం స్వరాజ్యానికి చాలా ముఖ్యం. అతన్ని ఓడిస్తే ఔరంగజేబ్ ని సగం ఓడించినట్టే. కానీ సైన్యంతో యుద్ధానికి వెళ్ళలేడు. షైస్తా ఖాన్ ఏమో అసలు అతని మహల్ నుంచి బయటికి వచ్చేవాడే కాదు. అందుకు తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి చూశాడు శివరాయ్. చూస్తూ చూస్తూ ఆ సమయం వచ్చింది. అప్పుడు జరిగింది హిస్టరీలోనే ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్. శివరాయ్ ఒక రాత్రి లాల్ మహల్ లోకి వెళ్లి షైస్తా ఖాన్ పైన దాడి చేద్దామని పథకం వేశాడు. శివరాయ్ సలహాదారులు చాలా మంది ఈ పథకాన్ని వ్యతిరేకించారు. దే థాట్ ఇట్ వాస్ టూ డేంజరస్. అంతేకాకుండా రాత్రి దాడి చేయడం యుద్ధ నియమాలకు విరుద్ధమని చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 2 సంవత్సరాల నుండి షైస్తా ఖాన్ ఉంటున్న లాల్ మహల్ అనేది శివరాయ్ చిన్నప్పుడు పెరిగిన ఇల్లు. అది వాళ్ళ కుటుంబానికి సొంతం. అందుకు రాత్రి పూట దాడి చేయడానికి వ్యతిరేకించిన వాళ్ళకి అతను ఇచ్చిన జవాబు, అది నా ఇల్లు, నా ఇంట్లో ఒకడు నా అనుమతి లేకుండా దూరటమే కాకుండా అక్కడ ఉంటూ చుట్టూ ఉన్న మరాఠా జనాల్ని చిత్రహింస పెడుతున్నారు. వాడి సైన్యం నచ్చిన ఆడబిడ్డని ఎత్తుకుని వెళ్తున్నారు, ఇళ్లల్లో దూరి దోచుకుంటున్నారు. అలాంటి వాడిపైన రాత్రి దాడి చేయడం యుద్ధ నియమాలకు వ్యతిరేకం కాదు అని చెప్పాడు. ఈ ఆపరేషన్ కి శివరాయ్ తన చిన్నప్పటి స్నేహితులని ఎంచుకున్నాడు. వాళ్ళందరూ లాల్ మహల్లో దాగుడు మూతలు ఆడుకున్నవారు. అందుకు ప్రతి ఒక్కరికి ఆ మహల్లో ఉన్న ఒక్కొక్క గదితో పరిచయం ఉంది. ఏప్రిల్ 5, 1663 శివరాయ్ షైస్తా ఖాన్ పైన దాడి చేశాడు. షైస్తా ఖాన్ సైన్యంలో చేరిన శివరాయ్ గూఢాచారులు ఒక్కడు పెళ్లి బారాత్ కోసం అని అనుమతి తీసుకున్నాడు. ఆ బారాత్ లో శివరాయ్తో పాటు దగ్గర 400 మంది వెళ్లారు. కొంతమంది లేబర్ లాగా, కొంతమంది సైనికులుగా మారువేషం వేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి మొత్తం నగరం చీకటిగా ఉన్నప్పుడు సరైన సమయం చూసుకుని వంటగది వైపు ఒక సొరంగం తవ్వి శివరాయ్ ఇంకా అతని స్నేహితులు మహల్లోకి దూరారు. షైస్తా ఖాన్ పడక గదికి సొరంగం చేస్తుండగా పనివారు చూసి ఖాన్ ని నిద్రలేపారు. అలాంటిది ఊహించలేకపోయిన ఖాన్ కిటికీ నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు శివరాయ్ తన కత్తిని ఒక్కసారి తిప్పి షైస్తా ఖాన్ కుడి చేయి వేలు కోసేశాడు. కానీ షైస్తా ఖాన్ తప్పించుకున్నాడు. ఈ గొడవలో అతని కొడుకు అబ్దుల్ ఫతీ ఖాన్ తో పాటు 40 మగవాళ్ళు, 6 ఆడవారు చనిపోయారు. బయట వేచి ఉన్న శివరాయ్ మనుషులు మహల్లో జరుగుతున్న హడావిడి చూసి నగరంలో మంట పెట్టి ముఘల్ సైన్యం దృష్టి మలిచారు. ముందే ప్లాన్ చేసిన ఈ గందరగోళంతో శివరాయ్ అక్కడి నుంచి సింహాగఢ్ కి వేరే తోవ తీసుకుని తప్పించుకున్నాడు. ఆ మరుసటి రోజు ఈ వార్త నగరం మొత్తం పాకింది. ముఘల్ సైన్యం ఒక లాఫింగ్ స్టాక్ గా మిగిలిపోయి శివరాయ్ ని అందరూ పొగిడారు. గమనిస్తే ఒసామా బిన్ లాడెన్ ని చంపడానికి ప్లాన్ చేసిన ఆపరేషన్ నెప్ట్యూన్, షైస్తా ఖాన్ పై దాడి చేసిన ఆపరేషన్ ఒకేలాగా ఉంటాయి. లాడెన్ ఇంకా ఖాన్ ఇద్దరు వాళ్ళ పిల్లల వెనకాల దాక్కున్నారు. దానితో ఆడవారు మృతి చెందారు. ఇద్దరి మొదటి కొడుకులు ఆపరేషన్ లో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ షైస్తా ఖాన్ ని బెంగాల్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ శివరాయ్ ని వదలలేదు ఔరంగజేబ్. మిర్జా రాజా జైసింగ్ ని శివరాయ్ ని బందీ చేసుకోమని పంపాడు. ఇతను ఎవరో కాదు, దారా షికో. ఔరంగజేబ్ పెద్దన్న బలూచిస్తాన్ కి పారిపోయినప్పుడు పట్టుకొచ్చింది ఇతను. కానీ ఔరంగజేబ్ కి ఒక చిన్న సందేహం ఉండేది. సింగ్ ఇంకా శివరాయ్ ఇద్దరు హిందువులు, కాఫిర్లు, ఎక్కడ ఒక్కటైతారో అనే అనుమానం ఉండేది. అందుకు ఆఫ్ఘాన్ కమాండర్ అయిన దిలేర్ ఖాన్ ని పంపాడు. అయితే సింగ్ మరియు ఖాన్ ఇద్దరు కమాండర్లే, ఇద్దరు వీరులు కాబట్టి ఈగో క్లాషెస్ ఉండేవి. దిలేర్ ఖాన్ ఏమో కొంకన్ ని అటాక్ చేయాలి అని, జైసింగ్ ఏమో పురందర్ ఫోర్ట్ ని కబ్జా చేయాలి అని. అతని స్ట్రాటజీ ఏంటంటే శివరాయ్ ఒక ఫోర్ట్ ని క్యాప్చర్ చేస్తే ముఘలీయుని సత్తా తెలుస్తుంది. అంతేకాకుండా పురందర్ ఫోర్ట్ అనేది వజ్రగర్ ది ట్విన్ ఫోర్ట్, కాస్త చిన్నగా ఉంటుందంతే. సో వజ్రగర్ ఫోర్ట్ ని కబ్జా చేస్తే పురందర్ ఫోర్ట్ ని కబ్జా చేయడం చాలా తేలిక. డైరెక్ట్ గా పురందర్ ఫోర్ట్ ని కబ్జా చేయడం అసాధ్యం. ఎందుకంటే దాని రక్షణ బాధ్యత తీసుకుంది వీరాది వీరుడైన మొరార్జీ దేశపాండే. ఎన్నో చర్చల తర్వాత దిలేర్ ఖాన్ జైసింగ్ వ్యూహానికి సై అన్నాడు. పథకం ప్రకారం ముఘలీయులు వజ్రగఢ్ ని కబ్జా చేసుకున్నారు. మిగిలింది పురందర్. దాన్ని కబ్జా చేసుకోవడానికి దిలేర్ ఖాన్ 5,000 మంది ఆఫ్ఘాన్ సైనికులని తీసుకుని వెళ్లాడు. మొరార్జీ దేశపాండే దగ్గర ఉన్నది 500 సైనికులు. అయినా గాని ఆఫ్ఘాన్లపై భారీ అయ్యారు. మొరార్జీ గారు పట్టా అనే ఒక ఖడ్గాన్ని వాడేవారు. అది ఫ్లెక్సిబుల్ గా ఉండే ఒక ఖడ్గం. ఒకేసారి 2 చేతులతో పట్టాని తిప్పేవాడు.
అలా చాలా మంది అఫ్ఘాన్లు చంపేశాడు. అది చూసి దిలేర్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. యుద్ధాన్ని మధ్యలో ఆపి మురార్జీతో శివరాయ్ని వదిలి తనతో చేతులు కలపమని అడిగారు. శివరాయ్ ఒక పీదరాజు, నాతో చేరితే ఔరంగజేబ్తో మాట్లాడి మన్సబ్దార్ని చేసి ఊహించలేనంత ధనవంతుణ్ణి చేస్తాను అని చెప్పాడు. దానికి మొరార్జీ వ్యతిరేకించి దిలేర్ ఖాన్ పైన దాడి చేశాడు. అయితే ఖాన్ బాడీగార్డ్ బాణంతో మురార్జీని గాయపరిచాక దిలేర్ ఖాన్ అతన్ని తల నరికేశాడు. కొంతమంది అంటారు తల నరికినా కానీ అతడి శరీరం కొంతసేపటి వరకు యుద్ధం చేస్తూనే ఉండింది అని. అంతటి వీరుడు మా మొరార్జీ దేశపాండే. కానీ అప్పటికి పురందర్ దగ్గర జరిగిన యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారు. అందుకు శివరాయ్ మిర్జా రాజా జయసింగ్ తో పీస్ ట్రీటీ సైన్ చేశాడు. దాన్నే పురందర్ ట్రీటీ అని అంటారు. ఆ ట్రీటీ ప్రకారం శివరాయ్ 12 ఫోర్ట్స్ తో పాటు కొంత ఏరియా పెట్టుకోవచ్చు. దాని విలువ కేవలం 1,00,000 హన్స్ మాత్రమే. శివరాయ్ ఎప్పుడైనా ముఘలియులకి అవసరం పడితే వెళ్ళాలి. అంతేకాకుండా శివరాయ్ని ముఘల్ సైన్యంలో మన్సబ్దార్ అవ్వమని ఆహ్వానించారు. కానీ శివరాయ్ దానికి ఒప్పుకోలేదు. తను కాకుండా 7 సంవత్సరాలైన శంభురాజేని మన్సబ్దార్ చేయమన్నాడు. ఎందుకంటే చిన్న పిల్లోడు కాబట్టి అతన్ని మన్సబ్దార్గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేడు ఔరంగజేబ్. పెద్దయ్యాక వాడుకుందాము అని శంభురాజాని అలానే ఉండరిచ్చాడు. ఒకవేళ శివరాయ్కి కొంకన్ ఏరియా కావాలి అంటే 40 లక్షల హన్స్ కట్టాలి. ఇవే కాకుండా 23 ఫోర్ట్స్ వదులుకోవాలి. అందులో పురందర్, రుద్రమల్, కొండానా, కర్నాలా, లోహాగఢ్, ఈసాగఢ్, టొంగ్, టికోనా, రోహిడా, నర్దుర్గా, మహూలి, బందర్దుర్గా, పలాష్కోల్, రూప్గఢ్, భక్త్గఢ్, మురాద్ ఖాన్, రాయ్గఢ్, సరూప్గఢ్, సాగర్గఢ్, మరక్గఢ్, అంకోలా, సోంగఢ్ మరియు మాన్గఢ్. ఇవన్నీ చాలా కీలకమైన ఫోర్ట్. అంతేకాకుండా ఆదిల్ షాహీపై చేయబోయే యుద్ధంలో శివరాయ్ని పాల్గొనమని చెప్పాడు. రాజ్యం మొత్తం పోగొట్టుకున్న ఆదిల్ షాహీ దగ్గర బిర్జాపూర్ తప్ప ఇంకేం మిగలలేదు. కానీ బిర్జాపూర్ మహల్ని దక్కించుకోవడం అంత సులభమైనది కాదు. వాటి గోడలు చాలా ఎత్తు మరియు దృఢమైనవి. అంతేకాకుండా అక్కడ ఆదిల్ షాహీ స్కాచ్ ఎర్త్ పాలసీని ఇంప్లిమెంట్ చేయించాడు. అంటే చుట్టూ ఉన్న పంటల్ని కాల్చేస్తాడు. తినటానికి పనికొచ్చే జంతువులని చంపేస్తారు. నీటి బావులను మట్టితో నింపేస్తారు. దీనివల్ల శివరాయ్ సైన్యం మరియు ముఘల్ సైన్యం ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయారు. నీరు తిండి లేకుంటే సైన్యం పోరాడలేదు. అందుకు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చేది. ఆ క్షణం దిలేర్ ఖాన్ జైసింగ్ తో ఇలా అవ్వటానికి కారణం శివరాయ్ అయి ఉంటాడు. ఆదిల్ షాహీతో చేరి మనని మోసం చేసుంటాడు అని వాదించాడు. కానీ జైసింగ్ అది నమ్మలేదు. దిలేర్ ఖాన్ ఇదే మాట ఔరంగజేబ్తో అంటే శివరాయ్ ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు అని గ్రహించారు. అందుకు శివరాయ్ని ఆగ్రాలో జరుగుతున్న ఔరంగజేబ్ 50వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనమని సూచించాడు. దానికి శివరాయ్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే శివరాయ్ ఉట్టి పూణే, కొంకన్ చుట్టుపక్కలే స్థిరపడ్డాడు. కానీ ఔరంగజేబ్ మాత్రం మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు. అందుకు ఇది తిరుగుబాటు చేసే సమయం కాదు అని అర్థం చేసుకుని ఆగ్రాకి కొడుకు సంభాజీతో పాటు బయలుదేరాడు. అప్పుడు శివరాయ్ వయస్సు 35, శంభురాజే వయస్సు 7 సంవత్సరాలు. అది 1665. జైసింగ్ చెప్పిన మాటల ప్రకారం ఒకవేళ ఔరంగజేబ్ కి శివరాయ్ నచ్చితే అతన్ని మరాఠాకి సుబేదార్ని చేస్తాడు. అప్పుడు శివరాయ్ ముఘల్ సైన్యం సహాయం తీసుకొని సల్తనత్ ని మరియు సిద్ధిలని అంతం చెయ్యొచ్చు. ఆ తర్వాత రాజకీయం మరియు యుద్ధ రీతులతో ముఘలియుల్ని అంతం చెయ్యొచ్చు అనుకున్నాడు. ఆగ్రాకి బయలుదేరే ముందు శివరాయ్ ఆధీనంలో ఉన్న 12 ఫోర్ట్లకి వెళ్లి ఒకవేళ ఆగ్రాలో నన్ను బందీ చేస్తే ఖచ్చితంగా ఈ 12 ఫోర్ట్లని ఇవ్వమని అడుగుతాడు. అలా ఇస్తేనే నన్ను విడుదల చేస్తారు అని అన్నా గాని మీరు వాటిని వదలకండి. స్వరాజ్యం కోసం నేను నాటిన విత్తనాన్ని మహావృక్షంగా మార్చాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది అని చెప్పి వెళ్ళాడు. ఆగ్రాకి వెళ్లిన ప్రతి ఒక్కడు ఆ నగరం యొక్క అందాన్ని చూస్తాడు. కానీ శివరాయ్ ఆ నగరంలో ఉన్న లొసుగులు అంటే లూప్ హోల్స్ చూశాడు. ఎక్కడ కూడా ఎత్తైన గోడలు లేనందున ఆగ్రాపై యుద్ధం చేస్తే నగరాన్ని స్వాధీనం చేసుకోవడం అతి సులభం అని అర్థం చేసుకున్నాడు. అక్కడ ఓ అతిథిగా తక్కువ, సైనికుడు మరియు గూఢాచారిగా ఎక్కువ గమనించాడు. ఆగ్రాలో జరిగిన కొన్ని సందర్భాలు శివరాయ్ని బాగా ఇబ్బంది పెట్టాయి, కోపం వచ్చేలా చేశాయి. మిర్జా రాజా జైసింగ్ యొక్క కొడుకు అయిన రామ్ సింగ్ శివరాయ్ని ఆహ్వానించాల్సింది. అతను రాలేదు. శివరాయ్కి ఇచ్చిన కుటీర శుభ్రంగా లేదు.
ఔరంగజేబ్ పుట్టినరోజు వేడుక సమయం సరిగ్గా చెప్పలేదు. అందువల్ల వెళ్లడం ఆలస్యమైంది. జస్వంత్ సింగ్ రాఠోడ్ అనే మన్సబ్దార్ని శివరాయ్కి ముందుగా నించోపెట్టారు. అంటే ముఘల్ దర్బార్లో ఎవరు ఎక్కడ నించున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క హోదా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా బాద్షాకి ఎవరి మీద ఎంత గౌరవం ఉంది అనేది కూడా నించోటానికి కేటాయించిన స్థానంతో తెలుస్తుంది. ఇక్కడికే శివరాయ్కి పట్టరానంత కోపం వచ్చింది. అది కాకుండా బాద్షా తప్ప ఎవ్వరు కూర్చోవద్దు, మౌలానాలతో సహా అందరు నించోవాలి. అది కాకుండా అందరూ కుర్నిసాత్ చేయాలి. అంటే బాద్షాకి తల వచ్చాలి. అంటే ఒక విధంగా చూస్తే బాద్షా ఎదురుగా ఒకరు ఆత్మగౌరవాన్ని వదిలేస్తున్నట్టు. ఆత్మగౌరవానికి అత్యంత విలువ ఇచ్చే శివరాయ్ ఒక్కసారి దర్బార్లో గర్జించాడు. బాద్షాని అవమానిస్తూ బూతులు తిట్టాడు. కొడుకు శంభురాజు అని తీసుకుని దర్బార్ వదిలి వెళ్లిపోయాడు. ఇదంతా ఎంత వేగంగా జరిగింది అంటే ఔరంగజేబ్ షాక్ నుంచి బయట వచ్చే లోపల శివరాయ్ వెళ్లిపోయాడు. ఆ తరువాత ఔరంగజేబ్ సైనికులని పంపించి శివరాయ్ని హౌస్ అరెస్ట్ చేయించాడు. శివరాయ్ని చంపకుండా ఉండటానికి కారణం పూణే దగ్గర ఉన్న 12 ఫోర్ట్లు. అవి ఎలాగైనా దక్కించుకోవాలి అని ఔరంగజేబ్ ఈకోపై తీసుకున్నాడు. అవి ముఘల్ చేతిలో చిక్కితే ఇంకా మరాఠా వంశం కుప్పకూలినట్టు. అందుకే శివరాయ్ మరాఠాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ముఘలీయులకి ఇవ్వద్దు అని ముందే హెచ్చరించాడు. చూసావా ఎంత ముందు చూపు. ఇది ఒక్కటే కాకుండా జైసింగ్ శివరాయ్కి అతనికి ఆగ్రాలో ఏం కాదు అని మాటిచ్చాడు. అంతేకాకుండా రామ్ సింగ్, జైసింగ్ కొడుకు, ఆగ్రా ఫోర్ట్ యొక్క అడ్మినిస్ట్రేటర్, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి రాజ్పూతులు శివరాయ్ని చంపొద్దు అని ఔరంగజేబ్ ని ప్రెషరైజ్ చేశారు. అల్తర్ యుద్ధంకు భయపడి శివరాయ్ని చంపొద్దు అని ఔరంగజేబ్ నిర్ణయించుకున్నాడు. కానీ అది ఔరంగజేబ్ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల భారతదేశ చరిత్రనే మారిపోయింది. ఔరంగజేబ్ మానసికంగా కృషించిపోయింది కూడా అందువల్లనే. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గ్రేట్ ఎస్కేప్. ఉన్న ఇంట్లోనే కొడుకుతో బందీగా ఉన్న శివరాయ్ కొన్ని రోజులు అలానే గడిపేశాడు. రాయ్గఢ్ నుంచి శివరాయ్తో వచ్చిన కొంతమందిని పంపించేయమని శివరాయ్ ఆర్జీ పెట్టుకున్నాడు. శివరాయ్ మనుషులు తక్కువ ఉంటే మంచిదే కదా అని వాళ్ళని పంపించేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది కేవలం శివరాయ్ ఇంకా శంభురాజే. అన్ని వదిలేసుకున్న వాడిలాగా, బాధతో ఉన్న వాడిలాగా సైనికులను నమ్మించాడు. ఆరోగ్యం క్షీణించినట్టు చూపించాడు. ఆగ్రా ఫోర్ట్ రామ్ సింగ్ కంట్రోల్లో ఉన్నందుకు శివరాయ్ చేసిన చిన్న కోరికని అతను అంగీకరించాడు. ప్రతిరోజు పెద్ద పెద్ద డబ్బాల్లో స్వీట్స్ పెట్టి నగరంలో ఉన్న బ్రాహ్మణులకు పంపివ్వమనేది అతని కోరిక. ఆ స్వీట్స్ ని గుడిలో భక్తులకు ప్రసాదంగా పంచమని చెప్పాడు. అలా చేస్తే నా ఆరోగ్యం సరవుతుంది అని నమ్ముతున్నాను అని అన్నాడు. ప్రతిరోజు శివరాయ్ ఇంటి నుంచి పెద్ద పెద్ద డబ్బాల నిండా స్వీట్స్ వెళ్ళేది. కొద్ది రోజుల తర్వాత సైనికులు ఆ డబ్బాలని పరిశీలించడం మానేశారు. రాను రాను ఇది రోజు జరిగే వ్యవహారమే కదా వదిలేయడం మొదలుపెట్టారు. సరైన సమయం చూసి శివరాయ్ ఇంకా శంభురాజే ఆ డబ్బాల్లో కూర్చుని ఆగ్రా నుంచి తప్పించుకున్నారు. రాయ్గఢ్కి వెళ్లకుండా వెనకాల ఉన్న మథురాకి వెళ్లిపోయారు. ఈ ఎస్కేప్ గురించి మేధా భాస్కర్ అనే ఆవిడ తన బుక్స్ లో చాలా వివరంగా రాసింది. అది చదివితే గాని దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం కాదు. శివరాయ్ తప్పించుకున్నాడు అని గ్రహించిన సైనికులు రాయ్గఢ్ వైపు వెతకడం మొదలుపెట్టారు. శివరాయ్ శంభురాజేని మథురాలో మోరోజీ పింగ్లే గారి చుట్టాల ఇంట్లో వదిలేశాడు. ఎందుకంటే ఔరంగజేబ్ అతని సైనికులకి తండ్రి కొడుకు డువో కోసం వెతకమని చెప్పాడు. అందుకు కొడుకుని మథురాలో వదిలేసి శివరాయ్ సన్యాసి రూపం ధరించి తిరిగి పూణేకి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మరాఠా రాజ్యసభలో కొంతమంది సన్యాసులు వచ్చారు. అందులో ఒక సన్యాసి జీజాబాయి తల్లి దగ్గరికి వెళ్లి కాళ్ళకి నమస్కరించి వడిలో పట్టుకున్నాడు. ఆ తల్లికి కొడుకు మారు వేషంలో వచ్చిన విషయం అర్థమై ఆ రోజు నుంచి ముఘలీయుల సామ్రాజ్యం మెల్లమెల్లగా కుప్పకూలడం మొదలైంది. శివరాయ్ ఎస్కేప్ ఔరంగజేబ్ సైక్ ని చాలా డిస్టర్బ్ చేసింది. ఈగో హర్ట్ అయింది. మరాఠాలను అంతం చేయాలి అనేది అతని జీవిత లక్ష్యంలాగా మార్చుకుంది. శివరాయ్ మాత్రం రెట్టింపు ఉత్సాహంతో పురందర్ ట్రీటీలో పోగొట్టుకున్న ఫోర్ట్స్ ని తిరిగి దక్కించుకున్నాడు. అంతేకాకుండా ముఘలీయుల నియంత్రణలో ఉన్న ఫోర్ట్లని కూడా కబ్జా చేసుకోవడం మొదలుపెట్టాడు. 1674 రాజ్గఢ్ లో శివరాయ్ భారతదేశానికి చక్రవర్తి అని పట్టాభిషేకం చేశారు. ఋషులు, మునులు, సన్యాసులు, బ్రాహ్మణులు అంతా కలిసి పురాణాలని, గ్రంథాలని పరిశీలించి ఒక రాజు పట్టాభిషేకం ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఎందుకంటే ఒక సనాతన రాజు చక్రవర్తి అయి చాలా రోజులై గాగా భట్ అనే ఒక బ్రాహ్మణుడి నేతృత్వంలో రాజాభిషేకం ని ఆవిష్కరించారు. ముఘలీయులు శక్తిని ప్రదర్శించడానికి వాళ్ళ జెండాలపై, అధికార పత్రాలపై, డబ్బుపై ఎంబ్లెమ్స్ ఉండేవి. వాటిని ఉట్టి ముఘలీయులే వాడేవాడు.
సల్తనత్ లో అంటే ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ లాంటి వారు కూడా వాడటానికి అనుమతి ఉండేది కాదు. అందుకు శివరాయ్ అలాంటి ఎంబ్లెమ్స్ ని తయారు చేసి వాడకంలో పెట్టాడు. ఈ సంఘటనతో ఒక సనాతన చక్రవర్తి వచ్చాడు అని ప్రపంచానికి ప్రకటించారు మరాఠాలు. శివరాయ్ పూణేతో పాటు దక్షిణ భారతం వైపు సనాతన జెండాని పాతాడు. పూణే దగ్గర 350 ఫోర్ట్, కర్ణాటక దగ్గర 50 ఫోర్ట్, కొంకణ్ లో మెజారిటీ ఫోర్ట్లు, ఇంకా చోళమండల ఫోర్ట్, పెద్ద నౌకదళం, పెద్ద మొత్తాన్న వెస్ట్ కోస్ట్ ని దక్కించుకున్నాడు. 1680 శివరాయ్ 50 సంవత్సరాలున్నప్పుడు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. తినే తిండి వంటికి పడటం ఆగిపోయి ఏది తిన్నా వాంతి అయ్యేది. ఆ వాంతిలో రక్తపు చుక్కలు కనిపించాయి. ఎందరో వైద్యులు చూశారు, ఎన్నో మందులు ఇచ్చారు, కానీ ఏదీ పనిచేయలేదు. 12 రోజుల తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్ 3న మా శివరాయ్ సద్గతికి ప్రాప్తి. నీ కంట్లో వచ్చిన ఆ కన్నీటి పొట్టను కిందకి పడనీయకు దుర్గారావు భోస్లే. మామూలుగా అయితే ఒక రాజు చనిపోయినప్పుడు రాజ్యం కూలిపోతుంది, కానీ శివరాయ్ అంటే రాజ్యం కాదు. శివరాయ్ అంటే ఆలోచన, ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి. శివరాయ్ అంటే ఒక వ్యవస్థ. శివరాయ్ తర్వాత మరాఠాల్లో ఎంతో రాజకీయం జరిగింది, కానీ సింహాసనాన్ని దక్కించుకున్నది శంభురాజే. 32 సంవత్సరాల చిన్న వయసులో శంభురాజే ముగలియలకి బ్యాటిల్ ఆఫ్ వాయ్ అనే ఒక యుద్ధంలో ఔరంగజేబ్ సైన్యానికి పట్టుబడ్డాడు. ఔరంగజేబ్ శంభురాజేని ఇస్లాంలో కన్వర్ట్ అవ్వమని ఆదేశిస్తే దాన్ని తిరస్కరించి వీరమరణం పొందాడు. ఆ తరువాత పేష్వాలు స్వరాజ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్లారు. ప్రతి ఒక్క సైనికుడు తనే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అనుకుని ఔరంగజేబ్ ముఘల సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా ముగించారు. ఇది నేను నీకు శివరాయ్ గురించి ఇచ్చిన పరిచయం మాత్రమే. శివరాయ్ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది నువ్వే. శివరాయ్ ఒక్కడి గురించే కాదు, శంభురాజే గురించి, పేష్వాల గురించి, మరాఠాలో ఉన్న వీరులందరి గురించి తెలుసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే అది నీ బాధ్యత. ఉదాహరణకి షైస్తా ఖాన్ మీద దాడి చేయకముందు పనహాలాని ముగలియులు సీజ్ చేశారు. అక్కడి నుంచి తప్పించుకుని పూణేలో ఉన్న షైస్తా ఖాన్ పైన ఎలా దాడి చేశాడు అనేది చాలా ఆసక్తికరమైన కథ. అది చదువు. బ్యాటిల్ ఆఫ్ సూరత్ లో శివరాయ్ ఇంకా ఫాదర్ ఆంబ్రోస్ మధ్యలో జరిగిన సంభాషణ చాలా బాగుంటుంది. అది చదువు. శివరాయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అవ్వడానికి వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి చదువు. శివరాయ్ అంటే సనాతని. సనాతని అంటే ఎటర్నల్, అంటే శాశ్వతమైన. శివరాయ్, స్వరాజ్యం, సనాతన్, ఇవన్నీ శాశ్వతం. నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ కడుపులో ఉన్నది శివరాయ్. అమ్మాయి అయితే నువ్వే అన్నావు కదా రంగయ్య, శివరాయ్ అంటే ఎటర్నల్ అని. అమ్మాయి అయినా అబ్బాయి అయినా శివరాయ్ని అమ్మ జీజాబాయి ఎలా పెంచిందో అలానే పెంచుతా. రేపు ఒకసారి మన వాళ్ళందరినీ ఇంటికి రమ్మని చెప్పు. आस्ते कदम, आस्ते कदम, आस्ते कदम. महाराजा गणपति गजश्वपति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृतम अष्ट प्रधान दैष्टितम न्यायालंकार पंडितम शस्त्रास्त्र शास्त्र पारंगतम राजनीति दुरंदरम प्रौढ़ प्रताप पुरंदरम क्षत्रिय कुलावततम सिंहासनाधीश्वरम राजाधिराज योगिराज शिवांत 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 छत्रपति शिवाजी महाराज की जय. छत्रपति शिवाजी महाराज की जय. महातेजस्वी महाप्रतापी बुद्धिनिष्ठम चारित्र संपत्तम पुरसंहारकम शास्त्रवीरम शिवपुत्रम धर्मवीर चक्रवर्ती श्री संभाजी महाराज की जय.
ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై, శివాజీ మహారాజ్ కి జై. శివరాయ్ భారతీయులందరినీ కలుపుకొని పోరాడినందుకే స్వరాజ్యం విజయవంతమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హిందువుల్లో జాతివాదం, కులభేదాలు ఎక్కువైనాయి. ఎప్పటికైనా హిందువులు ఐకమత్యంగా ఉంటేనే రేపు వచ్చే భావితరానికి మంచిది. లేదంటే మన పూర్వీకుల్లో కొంతమంది మారినట్టు మత మార్పిడి తథ్యం. ముఘలీయులు హిందువులపై చాలా అరాచకం చేశారు. గురుకులు మూయించేశారు, గుళ్ళు కూల్చేశారు. సామాన్య హిందువులు తల వంచి నడవాలి, గుర్రాలపై లేదా ఏనుగులపై ఎక్కద్దు. హిందువులు జిజియా ట్యాక్స్ రూపంలో 60 నుంచి 70% కట్టాల్సి ఉండేది. కానీ మతం మార్చుకుంటే దాన్ని 10 నుంచి 20% తగ్గించేవారు. అయినా కానీ మన పూర్వీకుల్లో చాలా మంది ధర్మాన్ని వదలలేదు. ఒక్కసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకుందాం. వాళ్ళు లేకపోతే ఈనాడు హిందువు లేడు. జై శివాజీ, జై భవానీ, జై శ్రీరామ్.